వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ వైకుంఠుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్దకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిక్కిరిసిన ఆలయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు. ఏకాదశి సందర్భంగా ఆ కలియుగ వైకుంఠుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు ఆయా ఆలయాల సంబంధించినటువంటి అధికారులు పాలక మండలి కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో పాటు మిగతా అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రధానంగా చూసుకుంటే అన్ని వెంకటేశ్వర ఆలయాలు కూడా ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే కూడా వైకుంఠ ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారత పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాటన్ మిల్లో వద్ద వెంకటేశ్వర స్వామి వద్ద ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తమిళనాడు నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తల్లి వచ్చినట్టు ఏడు ద్వారాల నుంచి కూడా ఇక్కడ 7 కొండల నుంచి కూడా వెళ్తున్న అనుభూతిని కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సెటప్ కూడా తమిళనాడు నుంచి వచ్చినట్టు ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ వైకుంఠంలో కలియుగ వైకుంఠం దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కసారిగా చూసుకుంటే 7 కొండలు దాటి వెళుతూ ఆ భక్తులను తమ ఇష్టదైవమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం ఆలయ ప్రాంగణం కూడా అన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఏర్పాట్లు అలంకరణ చూస్తున్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తమ ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి భక్తులు మాత్రం ఈరోజు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శించుకుంటే ఎన్నో మోక్షాలు లభిస్తాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. చాలామంది కూడా ఇప్పటికే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా భక్తులు ఆయా ఆలయాల వద్దకు చేరుకొని తమ ఇష్టదైవం అన్నటువంటి కలియుగ వైకుంఠుని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు భజనలు, మరోవైపు భక్తితో ఈ ఆలయాలన్నీ కూడా పూర్తిగా భక్తి పరవశంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది చూస్తున్నాము. భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పడం ఎన్నిసార్లు ఇప్పటికి మీరు ఈ వైకుంఠం ఈరోజు మీరు దర్శించుకున్న పరిస్థితి ఉంది? మేము ఇది 2వ సారి అండి రావడము. బాగుంది దర్శనం. ఈరోజే దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి ఉంటుందండి? ఈరోజు దర్శించుకుంటే బాగుంటుందని అంతే. ఇప్పటికీ 2వ సారి ఇది ఇక్కడ. మీరు చెప్పండి సార్, మీరు చాలా వరకు ఇప్పటికీ ఈరోజు దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి ఉంటుంది, ఎలాంటి మోక్షం వచ్చే అవకాశం? ఇక ముక్కోటి ఏకాదశి సాక్షాత్ ముఖ్య పరమేశ్వరులు అందరూ ఇక్కడే ప్రత్యక్షమై ఉంటారని మా కోరిక. పొద్దున్న వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఇది 3వసారి దర్శనం చేసుకోవడం అయింది. మాకైతే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అలంకరణ సంవత్సరానికి మాత్రం చాలా మార్పు వస్తున్నది ఇక్కడ. ఇంకా తెల్లారి మరి ఇంకా మారాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా మంది వచ్చినట్లు కనిపిస్తుంది. ఏమన్నా ఏర్పాటు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉంది, మంచిగా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. డెకరేషన్లు అందరూ మంచిగా సహకరిస్తున్నారు. జనాలు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా జనాలు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి రోజు మళ్ళీ రాదనుకుంటా జన్మల. ఈ వైభవము, ఈ జనాలు, ఈ సంతోషము ఎల్లప్పుడు ఇట్లనే ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు వస్తున్నారు, 7 కొండలు ఏర్పాటు చేసినట్టు 7 కొండలు దాటి వస్తున్నట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీకేమనిపించింది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఈసారి ప్రత్యేకంగా ఉంది కదా, స్పెషల్గా చాలా ఆనందంగా ఉంది. మనసు నిండా సంతోషం వస్తుంది. మీరు చెప్పండి, మీరు వాస్తవానికి ఇప్పుడు సంకల్పం అంతే, మనదేం లేదు. ఎలా అనిపిస్తుంది? తిరుపతికి పోయినట్లనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడికి పోయి దర్శనం చేసుకొచ్చినట్లనే ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తమ ఇష్ట దైవమైనటువంటి 7 కొండలని దర్శించుకోవడం, తిరుపతి వెళ్ళిన అనుభూతి కలుగుతుందని చెప్పేసి భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఇష్టదైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శించుకోవడం ఒక మనురానుభూతి, ఈరోజు మర్చిపోలేని అనుభూతిగా భక్తులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస నందాచారి, HM టీవీ, మహబూబ్ నగర్.